సో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండే హీరోకంతా ఒకటి చెప్పుకుంటున్నా. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చున్నా నేను పొరపాటున హీరో అవ్వకూడదని దేవుడు కూడా ప్రే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చినానంటే ఒక్కొక్కడికి రఫ్ ఆడిస్తా. ఎందుకురా ఇడు వచ్చాడు చుక్కలు చూపిస్తానట్రా అట్టని అనిపించకపోతే నా పేరు దేవా కాదు. సో ఇప్పుడు చెప్తుంటా ప్రే చేసుకోండి. నేను హీరో అవ్వకూడదండి. నేను హీరో అయితే ఒక్కొక్కడు హెడ్ వెయిట్ ని తొక్కి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతా. అది మట్టు వార్నింగ్ క్లియర్ గా చెప్పు. ఒక్కొక్క హీరోకి అది తెలుగు హీరో సరి, తమిళ హీరో సరి, ఇండియన్ ఫిల్మ్స్ ఏ హీరో అయినా సరే వాడు ఎవరిగా ఉంటాను సరే, వాడు బిగ్ బ్యాక్గ్రౌండ్ గా ఉంటాను సరే, ఎవరి హెడ్ వెయిట్ అన్నా సరే మన ఓవర్టేక్ చేసుకొని వాడు హెడ్ వెయిట్ తొక్కతా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతా #1 హీరో అవుతా. అది మట్టు చెప్పుకుంటున్నా. హైదరాబాద్ కు వచ్చినావా అంటే నీకు తమిళ్లో ఛాన్స్ రాలేదా? తమిళ్లో నాకు ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది. తెలుగులో ఏదో ఇక్కడ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందంట, తోపులంతా ఇక్కడ ఉన్నారంట. ఈ గెలిస్తే చెమ్మ కిక్ ఉంటదా? తమిళ్లో వచ్చి ఈజీగా ఛాన్స్ దొరికింది అట్ట చెప్పకూడదు. హైదరాబాద్ ఒకడు వచ్చాడు తమిళ కుర్రోడు, హైదరాబాద్ కి తమిళ కుర్రోడు ఒక కుర్రోడు వచ్చాడు రా. పెద్ద హీరోలంతా తొక్కి #1 పొజిషన్ లో వచ్చాడు రా. అట్ట చెప్తే ఎట్ట గెత్తా గెత్తుదా నాకు కావాలి. దానికన్నా ఎంత స్ట్రగుల్ గా ఉంటానో అన్ని జూనియర్ ఆర్టిస్టు స్టేట్ వరకు అన్ని కూడా ఓవర్ అంటారా ఉన్నదో అన్ని నేను చేసేసిన. చాలా కసిలో దీన్ని ఓవర్ అంటారా? చాలా కసిలో ఉన్నా. ఒకటి గట్టిగా చేసేస్తా నేను హైదరాబాద్ గురించి. ఎవరంటే రామ్ చరణ్ ఫ్రెండ్ ఒప్పుకుంటున్నా. ఎవరిగా ఉంటాడో సరే, ఎంత పెద్ద హీరోగా ఉంటాడో సరే తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళని తొక్కి పైకి ఎక్కి #1 పొజిషన్ తెలుగు ఇండస్ట్రీ అవకాశం వస్తే నా పూజ చేసుకుంటా. దానికోసం తెలుగు హీరో అంటే 2 కొమ్మల ముంచిన ఓళ్ళ మనిషిలో నేమో మనిషిలో ఎవరికి టాలెంట్ ఓడి టాలెంట్ బ్రో కిక్ ఉంటదా? ఏదో వితౌట్ కాంపిటీషన్ లో గెలిస్తే కిక్, కాంపిటీషన్ లో గెలవాలా అవకాశం రాని ఎవరిని నేను పూజ చేస్తా.